అందరికీ నమస్తే అండి. ఎన్టీవీ గొడవ ఏంటి? ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర గారు ఏమైనా పరారీలో ఉన్నారా, లేదా పోలీసులకు అందుబాటులో ఉన్నారా? ఎన్టీవీతో పాటు టీవీ9 అండ్ సాక్షి లాంటి మీడియా సంస్థలకు కూడా ఇదొక వార్నింగా? రేవంత్ రెడ్డి గారి తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తే సాక్షి మీడియా పరిస్థితి ఏమవ్వాలి? ఇలా రకరకాల ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఈ వీడియో కొంచెం డీటెయిల్డ్గా చూడండి. సో విషయం ఏం జరిగిందో మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. నిన్నగాక మొన్న నైట్ అర్ధరాత్రి వేళ ఎన్టీవీ ఆఫీస్లోకి హైదరాబాద్ పోలీసులు చాలామంది వెళ్ళి అర్ధరాత్రి వేళ సోదాలు చేసి అక్కడ కొంతమంది రిపోర్టర్లను, సిబ్బందిని ప్రశ్నించారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారి వెంట ప్రేమ పేరుతో ఒక సీనియర్ మంత్రి పడుతున్నాడు, వేధిస్తున్నాడు అనే ఎన్టీవీలో వారం రోజుల కిందట వచ్చిన కథనానికి సమాధానం ఏమిటి? సోర్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి? సో మీరు ఈ కథనం ఏ విధంగా ఇచ్చారు అని పోలీసులు రకరకాల ప్రశ్నించి, ఈ కథనం స్క్రిప్ట్ ఎవరు రాశారు, ఎడిటింగ్ ఎవరు చేశారు, ఎవరు అప్రూవ్ చేశారు, ఎవరు యాంకరింగ్ చేశారు, ఇలా అందరి ఈ కథనం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పాత్రని కూడా పోలీసులు చూసి దాని మీద ఆల్రెడీ ఆ కథనం ఇన్పుట్ ఎడిటర్ అయిన రమేష్ను అరెస్ట్ చేశారు అండ్ రిపోర్టర్లు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇక్కడ పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వాతంత్రంపై దాడి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా అనే మాటలు వస్తున్నాయి. రాజ్యాంగం మనకి స్వేచ్ఛ ఇచ్చింది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చింది. సో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెప్పి ఎదురుగా మనకు కనిపించిన వాడిని అమ్మనా బూతులు తిడితే తప్ప ఒప్ప? సో నీకు భావ వ్యక్తీకరణ ఉంది కదా కాబట్టి ఆయన బూతు తిడితే ఆడు ఊరుకుంటాడా? అంటే రాజ్యాంగానికి మనకి హక్కులు ఇచ్చింది, కానీ పరిమితులు ఇచ్చింది, ఆ హక్కులకు పరిమితులు విధించింది. అలాగే మీడియా కూడా ఫ్రీడమ్ ఇచ్చింది, ప్రెస్ ఫ్రీడమ్ అనే ఒక చట్టం ఉంది, కానీ దానికి కూడా పరిమితులు ఉంటాయి. నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, నాకు ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది, నేను వ్యక్తిగత వ్యవహారాలను కూడా కెలికేస్తాను, అనైతిక వ్యవహారాలను, ఇల్లీగల్ వ్యవహారాలను కూడా కెలికేస్తాను, నాకు నచ్చినట్టు నేను చెప్పేస్తాను అని చెప్తే కుదరదు. అలా చెప్పిందానికి కట్టుబడి ఉండాల్సిందే. సో ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఈ అక్కడ అంటే మీడియాలు ఎలా ఉంటాయంటే, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా పార్టీలు వైజ్ మీడియా సంస్థలు విడిపోయాయి. సో ఆంధ్రప్రదేశ్లో టీవీ9, ఎన్టీవీ, సాక్షి ఇవన్నీ కూడా వైసీపీకి అనుకూలం, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఇవన్నీ టీడీపీ అండ్ కూటమికి అనుకూలం. సో తెలంగాణలో కూడా అంతే. ఎన్టీవీ ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన న్యూట్రల్ అంటారు, కానీ ఈవెన్ టీవీ9 కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళే అందులో షేర్లు ఉన్నాయి, ప్లస్ ఇవన్నీ చాలా లావాదేవీలు జరిగాయి, అంత ఆషామాషి కాదు. అండ్ టీ న్యూస్ లాంటి సంస్థలు ఉన్నాయి. సో ఇక్కడ ఎన్టీవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛానల్. టీఆర్పీలో ఒక్కో సందర్భంలో నెంబర్ 1 ర్యాంకులో ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ పొజిషన్స్లోనే ఎప్పుడు ఎన్టీవీ ఉంటుంది. సో వాళ్ళు ఏ స్టోరీ వేసినా సరే కొన్ని పరిమితులకు లోబడాలి అండ్ చట్టాన్ని ఫాలో అవ్వాలి, మనోభావాలు గౌరవించాలి, అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా బ్యూరోక్రసీలో అత్యంత కీలకమైన పొజిషన్లో ఉన్న ఒక మహిళా కలెక్టర్, ఒక ఐఏఎస్ అధికారి గురించి, ఒక సీనియర్ మంత్రి గురించి అలా క్వశ్చన్ మార్క్ పెట్టి గాసిప్స్ రాస్తే దాని అర్థం ఏంటి? ఎంత పాపం, ఎంత తప్పు? దీనికి కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు? వాళ్ళు ఏమైనా మీకు ఫిర్యాదు చేసినా, మీది చేతిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నా, లేదా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బాధితులైనా మీడియాకి ఎక్కినా అప్పుడు వెళ్ళొచ్చు. అలా కాకుండా మనకేదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరో చెప్పారు, మనకు అవసరం, ఇది రాజకీయంగా మన పార్టీకి అవసరం అని అనుకొని దాన్ని బయట పెడితే, రాసేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ గట్స్ని మనం అభినందించాలి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాల మీద పోలీసులు ఇలా ఆఫీసులకు వెళ్తే సాక్షి, టీవీ9 అండ్ ఎన్టీవీ ఆఫీసులకు ప్రతిరోజు పోలీసులు వెళ్ళాలి. టీవీ9, ఎన్టీవీ ఆఫీసులకు నెలకు ఒక 2-3 సార్లు వెళ్ళాలి. సాక్షి ఆఫీస్కి రోజు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోనే పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేసేయాలి. అంతగా ఉంటుంది అనమాట. వాళ్ళు రాసే రాతలు అలా ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం అంత దూకుడుగా లేదు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాత్రం దూకుడుగానే వెళ్తున్నారు. చాలా నిర్ణయాల్లో ఆయన దూకుడుగానే వెళ్తున్నారు. సినీ రంగం అవని, మీడియా అవని, లేదా ఇంకేదైనా అవని చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే దీన్ని అలుసుగా తీసుకొని మళ్ళీ ఇంకొకటి రేపు పొద్దున్న రాయకూడదు కదా.
ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి సంబంధించి అంతర్గత వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి గాసిప్స్ ఇలా రాయకూడదు కదా అనేది. సో ఇక్కడ ఎన్టీవీది తప్పు ఉంది. నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఇటువంటి అంశాలు మనకు తెలిసాయనుకో, ఒక ఐఏఎస్ మంత్రికి సంబంధించిన వ్యవహారం మనకు తెలిసిందనుకో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఫోన్ కాల్స్ ఉన్నాయా, ఆధారం ఉందా అంటే ఏదో ఒక ఆధారం తీసుకుంటాం. లేదా వాళ్ళిద్దరు ఎక్కడైనా కలుస్తున్నారా, ప్రైవేట్గా ఎటైనా వెళ్తున్నారా, లేదా ఈయన ఆ కలెక్టర్కి ఫోన్ చేసి వేధిస్తున్నట్టు, ఐఏఎస్కి ఫోన్ చేసి వేధిస్తున్నట్టు ఏమైనా ఇలా ఏదో ఒక ఆధారం తీసుకుంటాం. తీసుకొని అప్పుడు ఇండైరెక్ట్గా ప్రజెంట్ చేసి, కొంచెం జాగ్రత్తగా ప్రజెంట్ చేసి పోలీసులు అడిగితే మనం ప్రూఫ్స్ ఇస్తాం. ఇక్కడ వీళ్ళు 1% ప్రూఫ్స్ కూడా వీళ్ళ దగ్గర లేవు. ఏమనంటే ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు. ఆఫ్ ది రికార్డ్ అయితే ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చా? పరిమితులు ఉండక్కర్లేదా? బ్యూరోక్రసీ అధికారులకు సంబంధించి అలా రాసేస్తే అలా. సో అందుకే పోలీసులు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక రకంగా మిగిలిన మీడియా ఛానళ్ళకు కూడా హెచ్చరికే. ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ కోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండ్ ఇతర పార్టీల నాయకులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు, తప్పు అంటున్నారు. సో దీన్ని రాజకీయ కోణంలో అయితే చూడకూడదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి వార్తలను బీజేపీ లాంటి పార్టీలు కొంచెం న్యూట్రల్గా మెయింటైన్ చేస్తే బెటర్. బీఆర్ఎస్ కంటే తప్పదు, ఎందుకంటే కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు అండ్ వాళ్ళ కోసమే ఆ కథనం రాశారు కాబట్టి ఎన్టీవీ వాళ్ళు. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు తటస్థంగా ఉంటే మంచిది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ముంబై, ఢిల్లీ ఆ ప్రాంతాల్లో మీడియా ఆఫీసులకి వాళ్ళ నాయకులు అండ్ వాళ్ళ పోలీసులు వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ బీజేపీ వాళ్ళు ఏదో మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అనాల్సిన పని అయితే లేదనమాట. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఫాలో అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జల్లుతున్న బురద మీద కూడా, ఈ వ్యతిరేక వార్తల మీద కూడా ఫాలో అయితే తప్పు లేదు. సాక్షి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అలాగే వ్యవహరించాలని చాలామంది కోరుకుంటున్నారు. మీరేమంటారు? నిజంగా సాక్షి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత దూకుడుగా వెళ్ళొచ్చా? వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఉద్దేశం ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ప్రస్తుతానికి ఎన్టీవీ చైర్మన్ గారు ఈ విషయంలో ఒక రాయబారం నడుపుతున్నారంట. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడానికి కొంతమంది పెద్ద వ్యక్తుల ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఏదైనా సరే అంత మొండిగా వెళ్ళరు, ఎందుకంటే ఎన్టీవీ కూడా ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి అంత మొండిగా అయితే వెళ్ళరు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే ఏదో చిన్న చితక యూట్యూబ్ ఛానల్ అయితే కొనేస్తారు, లేదా భయపెట్టి ముయ్యించేస్తారు, జర్నలిస్ట్ని బయటికి రానకుండా నొక్కేస్తారు. కానీ ఇక్కడ ఎన్టీవీ ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి, ఒక పెద్ద మీడియా సంస్థ కాబట్టి వయా మీడియాగా రాజీ చేసేస్తారు కొంతమంది పెద్దలు. సో దీనిలో ఎవరి పాత్ర ఉంది, పొలిటికల్ కోణం ఏమైనా ఉంటే ఏదైనా పొలిటీషియన్ అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇస్తారు. సో అది జరుగుతుంది తప్ప అంతకుమించి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వెళ్తుంది. ఇది ఒక హెచ్చరిక అంతే, మొదటి హెచ్చరిక. థ్యాంక్ యూ.